హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ట్రేడింగ్ వ్యూ లేఅవుట్స్ అండి. ఆ లేఅవుట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ లేఅవుట్స్ అనగానే మాకు ఆ లేఅవుట్స్ గురించి తెలుసు, దాని గురించి ఎవరికి తెలియదు, అందరికీ తెలిసింది అనుకుంటాం. ఏంటి అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా మీద నొక్కితే ఒకే దాంట్లో 2 చార్ట్లు పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు, కింద మీద పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్లో పెట్టుకోవచ్చు, ఆర్ పెట్టుకోవచ్చు. ఇదే కదా లేఅవుట్ అంటే అని ఒక ఫీలింగ్లో మనం ఉంటాం. ఇది లేఅవుటే, కానీ నేను దీని గురించి మాట్లాడట్లేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పక్కన ఒక చిన్న డౌన్ ఏరో అనేది ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు క్రియేట్ న్యూ లేఅవుట్ అని ఉంటుంది. అసలు లేఅవుట్ అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని జస్ట్ ఒకసారి సమ్మరైజ్ చేస్తాను థియరిటికల్గా. తర్వాత మీకు చెప్తే మీకు క్లియర్గా క్లారిటీ ఉంటుంది. దీన్ని కనుక మనం సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనం ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్వింగ్ ట్రేడర్స్కి అంత పెద్దగా యూజ్ ఏమి ఉండకపోవచ్చు, ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటి అంటే బేసిక్గా లేఅవుట్స్ అని ఒక 2 లేఅవుట్స్ సెపరేట్గా ఉన్నాయి అనుకోండి, 1, 2 అని చెప్పేసి మనం 2 క్రియేట్ చేసుకున్నాం. వాడు జనరల్గా అన్నేమ్డ్ అని ఇచ్చేస్తాడు, అంటే దానికి పేరే ఉండదు. అన్నేమ్డ్ స్పెల్లింగ్ పట్టించుకోకండి. ఓకే, ఇంకో లేఅవుట్కి నెంబర్ 2 ఎస్ఎంబి లేఅవుట్ అని పెట్టుకున్నాం మనం స్టాక్ మార్కెట్ బట్టి. ఇందులో ఏంటంటే దీనికి సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్ బట్టి ఉంది కదా, మనకి నచ్చినట్టు సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. దీనికి సెట్టింగ్స్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు ఈ లేఅవుట్ క్లిక్ చేశారంటే ఆ సెట్టింగ్స్ వచ్చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది నొక్కితే కింద లేఅవుట్స్ ఇలా మనకు కనిపిస్తాయి, లేదా మనం ఫుల్ స్టాప్ క్లిక్ చేసిన కీబోర్డ్ షార్ట్ కట్ ఇందులో మనం క్రియేట్ చేసుకున్న లేఅవుట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మల్టీ బ్యాగర్స్. దీన్ని నేను ఎందుకోసం క్రియేట్ చేశానంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి స్టాక్స్ యొక్క అనాలిసిస్ అనేది ఓవరాల్గా ఉండేటటువంటి స్టాక్స్ని అనాలిసిస్ చేసి జస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో మాత్రమే అప్పుడప్పుడు అవసరమైతే వీక్లీలో నేను డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాను. ఈ డ్రాయింగ్స్ అనేవి మనకి ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాక్స్ మనం అదే స్టాక్ మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, అవి ఇంపాక్ట్ అవ్వకూడదు. ఆ డ్రాయింగ్స్ నాకు ఇందులో కనపడకూడదు. అందుకోసం నేను ఇది వేరే లేఅవుట్లో ఇది వేరే లేఅవుట్లో చేస్తాను. ఇది అర్థమైంది కదా మీకు? స్టాక్స్ పరంగా దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్, రెండింటికి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంచుకోవచ్చు. నాకేంటంటే బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండాలి. జనరల్గా ఈ మనకి ఇది గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ అనేవి అలవాటే. ఒక్కొక్కసారి నాకు కొంచెం కళ్ళకి చిరాగ్గా ఉందనుకోండి, ఇప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ అనేది ఒకటి వాడుతూ ఉంటాను. జస్ట్ నేను దూరం కూర్చొని అబ్జర్వ్ చేస్తాను మార్కెట్స్ మాత్రమే, అంత అటెన్షన్ పే చేయక్కర్లే, జస్ట్ చూస్తే సరిపోతుంది అనేటప్పుడు ఇది పెట్టేసుకుంటాను. పెద్దగా మనకి ఇంకా కలర్స్ ఉండవు కాబట్టి అప్పుడప్పుడు అలా చూస్తున్నా సరిపోతుంది. అలా ఇంకా బ్రైట్నెస్ తగ్గించేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అవి ఇవి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఈ సెట్టింగ్స్ అనేది మనం ఒక లేఅవుట్ ఫిక్స్ చేసుకున్నామంటే ఆ లేఅవుట్లో ఆ సెట్టింగ్స్ అప్లై అయిపోతే వేరే లేఅవుట్లో మనం వేరే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఈ బ్లాక్ అండ్ వైట్ క్యాండిల్స్ అని పెట్టి నేను పెట్టుకున్నాను అనమాట. అదే వేరేది ద వాచ్ లిస్ట్ అని, దీన్ని ఏంటంటే స్టాక్స్ F&Oలో ఉండేటటువంటి స్టాక్స్ కోసం జనరల్గా యూజ్ చేసేటప్పుడు ఈ వాచ్ లిస్ట్ అనే లేఅవుట్లోకి వెళ్ళిపోతాను. నేనేంటంటే ఒక లేఅవుట్లో డ్రాయింగ్స్ మనం అవే స్టాక్స్ సెలెక్ట్ చేసినప్పుడు అది మళ్ళీ ఇంట్రాడే కానీ స్వింగ్ కానీ ఆ చార్ట్ చెక్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది పెట్టకూడదు. అది ఒకటి. నెక్స్ట్ ముఖ్యంగా మీ అందరికీ ఉపయోగపడేది ఏంటి అన్నట్లయితే నేను నిఫ్టీ చేసేటప్పుడు ఇంట్రాడే స్కాల్పింగ్ చేస్తూ ఉంటాను, 5 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ఇంట్రాడే చేస్తూ ఉంటాను. సో ఈ 2 టైం ఫ్రేమ్స్ చేసేటప్పుడు మనం చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయాలి. కాబట్టి ఏంటంటే వీటికి నేను సెపరేట్ లేఅవుట్స్ వాడతానండి. ఎలా అంటే మీకు జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 లేఅవుట్స్ ఉన్నాయనుకోండి, 1 మినిట్ టైం ఫ్రేమ్కి ఒక లేఅవుట్, 5 మినిట్ టైం ఫ్రేమ్కి ఒక లేఅవుట్ వాడతాను. ఎందుకంటే నా యొక్క ట్రేడింగ్ టైం ఫ్రేమ్స్ ఈ 2. దీంట్లో తీసుకునేది స్కాల్పింగ్ ట్రేడ్ అవుతుంది, ఇందులో తీసుకునేది ఇంట్రాడే ట్రేడ్ అనుకోండి. ఈ 2 ఇంట్రాడే ట్రేడ్స్. జస్ట్ 5 మినిట్ అని కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ కాబట్టి ఇంట్రాడే అని. ఓకే, మనం ఈ రెండింట్లో నేను దేనికి వాడతానంటే ట్రయాంగిల్ అనేది పెర్ఫెక్ట్ ట్రయాంగిల్, పెర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ మనకి ఎక్కడన్నా వచ్చింది అనేది అబ్జర్వ్ చేయడానికి. ఈ 2 చూసేటప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్ 15 మినిట్, 1 అవర్, డైలీ మనం ఈ టైం ఫ్రేమ్స్లో అక్కడ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఇవన్నీ నేను పట్టించుకోను. ఎప్పుడు జస్ట్ ట్రయాంగిల్ వచ్చిందా లేదా అని చూసేటప్పుడు వన్స్ మనకి ట్రయాంగిల్ వచ్చింది లేదా ఎంట్రీ అనేది ఒక ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ ఏదో స్ట్రాంగ్ ఎంట్రీ అనేది
కనిపించింది అని అనిపించింది అనుకోండి, అప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి అక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా మనం ఐడెంటిఫై చేసుకొని ఉంచుకున్నామా అది ఏంటి అనేది మీరు వినే ఉంటారు. నేను ప్రీ మార్కెట్ వర్కౌట్ అని చెప్తానండి. ఏంటంటే మార్కెట్ మనకు ఓపెన్ అవ్వకముందే మనం 15 minute 1 hour డైలీ టైం ఫ్రేమ్స్లో లెవెల్స్ ఫర్ టుమారో అని నేను ఎవ్రీడే చెప్తున్నాను కదా, ఇందులో లెవెల్స్ ఆల్రెడీ డ్రా చేసి ఉంచేస్తాను. ఆ లెవెల్స్ అనేవి వేరే లేఅవుట్లో ఉంటాయి. ఇది సెపరేట్ లేఅవుట్. దీనికి ఒక లేఅవుట్ వాడతాను, దీనికి ఒక లేఅవుట్ వాడతాను, దీనికో లేఅవుట్ వాడతాను. ఎందుకంటే ఒక దాంట్లో డ్రాయింగ్ ఇంకో దాంట్లో డిఫరెన్స్ అనేది చిరాక్ అనేది ఉండకూడదు. అది ఇది క్లమ్జీ అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు చాలా క్లీన్గా ఉండాలి చార్ట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేసినటువంటి చార్ట్స్, టెలిగ్రామ్ అంటే మళ్ళీ ఓన్లీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం సెపరేట్ ప్రాక్టీస్ గ్రూప్, అందులో పెట్టినవి కానీ నేను వీడియో చేసేటప్పుడు కానీ మీరు చూస్తూనే ఉంటారు. నాకు చాలా క్లీన్గా ఉండాలి చార్ట్ అనేది. బ్యాక్గ్రౌండ్లో గ్రిడ్స్ కూడా నేను ఉంచును, మొత్తం వైట్ అండ్ వైట్ ఉండాలి. నాకు వెనకాల వాటర్ మార్క్ కూడా ఇష్టం ఉండదు. నెక్స్ట్ లెవెల్స్ క్లమ్జీనెస్, టూ మచ్ క్లమ్జీనెస్ ఉండకూడదు. మనం ఏదైతే ట్రేడ్ తీసుకుంటున్నామో అది ఒక్కటే మనకి కళ్ళ ముందు కనిపించాలి. నెక్స్ట్ వేరే లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను చెప్పాను కదా వేరే లేఅవుట్లో పెట్టేస్తానని. ఇదిగోండి ఇది లేఅవుట్. ఇందులో ఒకసారి మనకి ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock దగ్గర నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూశాను. అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ ఉందా అని చెప్పేసి నేను ఈ లేఅవుట్లోకి వచ్చి చెక్ చేసుకుంటాను. ఈ లేఅవుట్లోకి వచ్చి అప్పుడు 1 minute టైం ఫ్రేమ్ పెడతాను. అక్కడ మనం చూసినట్లయితే ఓకే 11 o'clock కదా, 11 దగ్గర చూడండి ఇక్కడ బ్రేక్ అయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కిందకి స్టార్ట్ అయింది. ఓకే ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది 23,600 ఆ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ప్రైస్ రియాక్ట్ అవ్వచ్చు అని మనం గుర్తుపెట్టేసుకుని జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఆ 23,600 దగ్గరికి ఎప్పుడైనా వస్తుందా అన్నట్లయితే మనం అలర్ట్ అవ్వాలి ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఈ రోజు జరిగింది అదే. అర్థమైందా మీకు? ఆ రకంగా నేను యూజ్ చేసుకుంటాను. అదేవిధంగా సిమిలర్లో 5 minute టైం ఫ్రేమ్. మరి ఇంకా ఇవన్నీ చూసామనుకోండి ఎంత క్లమ్జీగా ఉంటుంది నాకు. ఇలా లెవెల్స్, ఇన్ని లెవెల్స్ ఇలా ఉన్నది అనుకోండి, అసలు నా ట్రేడ్ తీసుకోవాలనిపించదు, నేను కంప్యూటర్ మీద కూర్చోలేను. జస్ట్ లెవెల్స్ అనేవి వేరే లేఅవుట్లో ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ట్రేడ్కి వచ్చేటప్పటికి చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఓకే బ్రేక్అవుట్ వచ్చింది. జస్ట్ ట్రేడ్ వరకు మాత్రమే ఈ లేఅవుట్లో మనం ఉంచుకుంటాం అన్నమాట. ఇది బ్రేక్ అయింది. ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్స్ ఏమన్నా ఉన్నాయా స్ట్రాంగ్ లెవెల్స్. మరి ఇందులో నేను హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూడండి, ఇది ఓన్లీ 5 minute ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇది వేరేగా ఇక్కడ చూస్తాం అనమాట. ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్లో ఏదైనా స్ట్రాంగ్ లెవెల్ ఉందా, అక్కడికి వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది. ఓకే 15 minute టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ లెవెల్ అయితే ప్రస్తుతానికి అక్కడ ఇమీడియట్గా లేదు. ఆ ఏరియాలో ఆల్రెడీ సపోర్ట్ ఉంది. సపోర్ట్ తీసుకుంది కాబట్టి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చా లేదా అనే డెసిషన్ అనేది అప్పుడు ఉంటుంది. అర్థమైందా? సో అంత క్లీన్గా ఉంచుకున్నట్లయితే మనకి ఈజీగా అవుతుంది. మరి ఇన్ని ట్యాబ్స్ మనం మెయింటైన్ చేయగలమంటే నాది మల్టిపుల్ మానిటర్ సెటప్ అండి. ఒక్క మానిటర్ కాదు, 3 monitors ఉంటాయి. ఫస్ట్ ఒక మానిటర్లో 1 minute టైం ఫ్రేము, ఇంకొక మానిటర్లో 5 minute టైం ఫ్రేమ్ ఉంటాయి. ఆ తర్వాత దాంట్లో నెక్స్ట్ ఇది రన్ అవుతుంటుంది. అల్ట్రా వైడ్ మానిటర్లో అయితే 2 పక్క పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? అది సిచ్యువేషన్ బట్టి 2 అల్ట్రా వైడ్ మానిటర్స్ నేను వాడతాను. ల్యాప్టాప్లో ట్రేడింగ్ ఉంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఒకటి ఉంటుంది, CPU కనెక్ట్ చేసి ఒకటి ఉంటుంది. అది సెటప్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా సెటప్ గురించి ఎప్పుడన్నా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు లేఅవుట్స్ గురించి మాట్లాడాం కాబట్టి లేఅవుట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ రకంగా మనం లేఅవుట్ని కనుక వాడుకున్నట్లయితే సెట్టింగ్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఒక లేఅవుట్లో మనకు నచ్చిన సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో మీకు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని బ్యాక్గ్రౌండ్ అనేది ఎల్లో పెట్టారు మీరు. ఇందులో ఎల్లో మళ్ళీ గ్రేడియంట్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి అలా సరదాగా మన ఇష్టమే. ఇది ఒక్కటే కాదు, ఎన్ని రకాల సెట్టింగ్స్ ఉన్నాయి, అన్ని రకాల సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ ఒక లేఅవుట్లో మనం ఈ సెట్టింగ్ పెట్టాం, అది వేరే లేఅవుట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, అది అలానే ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ముఖ్యంగా నేను యూజ్ చేసేది ఏంటని చెప్పాను, స్టాక్స్కి వచ్చేటప్పటికైతే ఇంట్రాడే, స్వింగ్ ఈ రెండింటికి మనం సెపరేట్గా డ్రాయింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీనికి ఒక సెపరేట్ లేఅవుట్ అనేది వేరేగా పెట్టేసుకోవాలి. తర్వాత వీక్లీ లేదా మంత్లీకి అదొక సెపరేట్ లేఅవుట్. ఇందులోకి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉంటే నచ్చదు. అందువల్ల నేను అలా యూజ్ చేసుకుంటాను. నిఫ్టీకి వచ్చేటప్పటికి స్కాల్పింగ్ అంటే 1 minute టైం ఫ్రేమ్కి ఒక లేఅవుట్, 5 minute టైం ఫ్రేమ్కి ఒక లేఅవుట్, నెక్స్ట్ మొత్తం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అన్నింటికి ఒక లేఅవుట్. అర్థమైందా? ఇది డిపెండ్స్ అండి. మీకు డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఈ రకంగా వాడుకున్నట్లయితే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది అనేది నా యొక్క సజెషన్. అందుకే నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా చెప్తాను, మీరు చార్ట్ ఎంత క్లీన్గా ఉంచుకుంటే మీకు అక్కడ వచ్చే ట్రేడ్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంత క్లియర్గా కనిపిస్తాయి.
అర్థమైందా? అందువల్ల మనం క్లీన్గా ఉంచుకోవాలి. ఏదైతే లెవెల్స్ ఉంటే అవి ఎక్కడికి పోవు, వేరే లేఅవుట్లో సేవ్ చేసేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇక్కడ మనం 1 minute టైం ఫ్రేమ్ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ఇందులో మనం ఈ ట్రేడ్ అయిపోయిన వెంటనే నేను ఇంకా అది ఉంచానండి డ్రాయింగ్, అది క్లియర్ డిలీట్ చేసేస్తాను. మళ్ళీ చార్ట్ క్లీన్గా ఉండాలి. నెక్స్ట్ వస్తే నాకు క్లియర్గా కనిపించడానికి, అలా క్లియర్ చేసిన తర్వాతే మనకి ఈ కైండ్ ఆఫ్ ఎంట్రీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అర్థమైందా? ఈ ప్యాటర్న్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. ఈ ముందు ఉందనుకోండి క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడ రెండింటికి కలిపి మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా ఉందా అన్నట్లయితే ఇక్కడ ఇది ఒకటి డ్రా చేసుకొని ఉంచుకుంటాం అంతే. అవసరం ఎంతవరకు అంతవరకే. ఈ ప్రీవియస్కి ఇక్కడ ట్రెండ్ లైన్ అది ఇప్పుడు పనికి వస్తుందా రాదా అనవసరం. అది 5 minute టైం ఫ్రేమ్లో యూజ్ అవుతుంది. అది 5 minute డ్రా చేసుకో. అర్థమైందా? ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి, అక్కడ ఎలా వర్క్ అవుతుంది అనేది చూడాలి. అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్గానే. సో ఇది లేఅవుట్స్ యొక్క యూసేజ్ అండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇంట్రాడే చేస్తున్నట్లయితే మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి అన్నట్లయితే ఇది ఒకటి నా యొక్క సజెషన్. ఈ రకంగా కొంచెం అడాప్ట్ చేసుకోండి. చాలా మంది స్టాక్ బ్రోకర్స్ కూడా ఇది ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే ట్రేడింగ్ వ్యూలో యూజ్ చేస్తాను కాబట్టి నాకైతే ఇది ప్రీమియం పెయిడ్ ప్లాన్ కాబట్టి సెపరేట్ లేఅవుట్స్ నేను ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక న్యూ లేఅవుట్ నేను ఇప్పుడు క్రియేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పింగ్ అని చెప్పి నేను ఒక లేఅవుట్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఓన్లీ టైం ఫ్రేమ్కి, ఏదో ఒకటి పేరు మన ఇష్టమే. అదొక కొత్త లేఅవుట్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఇందులో మనకి నచ్చినట్టు సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది ఇలా క్రియేట్ అయింది. ఇది మనకి ఇలా నచ్చదు కదా. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్గా ఉండాలి, మనకి క్యాండిల్స్ వైట్గా ఉండాలి అనుకోండి. డార్క్ థీమ్ అనేది ఉంటుంది ఇక్కడ. మీరు ఆ డార్క్ థీమ్ క్లిక్ చేసినట్లయితే డార్క్ థీమ్లో మనకి ఈ రకంగా గ్రీన్ వైట్ అర్థమైందా? ఇందులో మళ్ళీ సెట్టింగ్స్ అనేది మనం ఇది చూడండి, ఇది కంప్లీట్గా ఈ లేఅవుట్కి ఇది సెట్టింగ్ ఉండిపోతుంది. వేరే లేఅవుట్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండదు. అర్థమైంది కదా? సో ఈ రకంగా మనం డిఫరెంట్ లేఅవుట్స్ని మనం డిఫరెంట్గా మన బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఉన్నాయి కదా సరదాగా వాడదామని కాదు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకొని ఆ ఉన్నదాన్ని మనం ఎంత ఎఫిషియెంట్గా మనం వాడుకోవాలండి. ఎప్పుడు కూడా మనం ఏం చేసినా కానీ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఉన్న ఫీచర్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, ఏది మనకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది నా యొక్క అభిప్రాయం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.